షీ టీమ్స్ కార్యాలయాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠినంగా శిక్షించాలి. ఈవ్ టీజింగ్ ను అరికట్టడానికి షీ టీమ్స్ బాగా పనిచేయాలని సూచించింది ఎమ్మెల్యే. కోదాడ పట్టణంలో కోదాడ సన్ డివిజన్ స్థాయి పోలీస్ షీ టీమ్స్ కార్యాలయాన్ని కోదాడ శాసనసభ్యులు పద్మావతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోదాడ పట్టణంలో మహిళలకు భద్రత కల్పించడంలో భాగంగా షీ టీమ్స్ కార్యాలయాన్ని ప్రారంభించడం చాలా మంచి పరిణామమని పోలీసు శాఖకు అభినందనలు తెలుపుతున్నానన్నారు. మహిళలపై జరుగుతున్న ఈవ్ టీజింగ్ ను సమర్థవంతంగా అణిచివేయాలని, మహిళలు స్వేచ్ఛగా తిరిగే వాతావరణం కల్పించాలని పోలీసులను కోరారు. ఇంట్లో పనిచేసే చోట, కార్యాలయాల్లో, విద్యా సంస్థల్లో ఏదో రకంగా ఆడవారికి అవమానం జరుగుతూనే ఉంది, దాడులు జరుగుతూనే ఉన్నాయని, అలాంటి సంస్కృతి మారాలని ఒక మహిళగా ఆవేదన వ్యక్తం చేశారు. మహిళను గౌరవించాలి, ఆమెకు తగిన ప్రాధాన్యం ఉండాలని కోరుకున్నారు. మహిళల పట్ల నేరాలకు పాల్పడితే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కోదాడ పట్టణంలో, నియోజకవర్గంలో ఈవ్ టీజింగ్ లేకుండా చేయడంలో షీ టీమ్స్ బాగా పనిచేయాలని కోరారు. ఫిర్యాదులపై త్వరగా స్పందించి బాధిత మహిళలకు భరోసా కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, మున్సిపల్ చైర్పర్సన్ కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, ఎస్ఐలు రజితారెడ్డి, రాము, చరమంద రాజు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ గారి ఇనిషియేటివ్ వల్ల ఈరోజు ఇక్కడ మన కోదాడలో ఈ సబ్ డివిజన్లో బిల్డింగ్ ఏర్పాటు చేసి ఒక టీం ఇక్కడ పెట్టినందుకు వారికి ఇక్కడ ఉన్న మొత్తం డిఎస్పీ గారులకి, సిఐలకి, ఎస్ఐలకి అందరికీ కూడా నా తరఫున, కోదాడ ప్రజల తరఫున మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మధ్యన నిజంగా కూడా ఏజ్ కూడా చూడకుండా చిన్న పిల్లల నుంచి పెద్ద మనుషుల వరకు మహిళల మీద ఎన్నో అత్యాచారాలు నడుస్తున్నాయి. మీరు కూడా రోజు రోజు కూడా చూస్తున్నారు. ఈ ఇంటర్నెట్ ప్రభావం కానీ, మరి వాళ్ళు పిల్లలు ఏమి చూసి ఇలాంటి వాటికి పాల్పడుతున్నారో మనకు అర్థం అవ్వట్లేదు. దాన్ని ఎక్కడ పడితే అక్కడ అరికట్టడానికి అందరూ ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా మరి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫులో ముఫ్తీలో ఒక 4 మందిని పంపించి వారంతకు వారే ఐడెంటిఫై చేసేదన్నది చాలా చాలా కమెండబుల్. అండ్ సరే, మనకు తెలిసి కంప్లైంట్ చేసేది ఒక భాగం అయితే, పోలీస్ వాళ్ళే వచ్చి పబ్లిక్లో ఎవరికి తెలియకుండా అబ్జర్వేషన్లో ప్రతి ఒక్కరిని పెట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయము. సరే, ఒక షీ టీంలో నిజం కూడా కోదాడ నియోజకవర్గంలో ఎలాంటి కంప్లైంట్ రావద్దని నేను కోరుకున్నా సరే, ఇంత పెద్ద విభాగం, పోలీసులో విభాగం మన సామాన్యులకు అండగా ఉండి సామాన్యుల మధ్యనే తిరుగుతూ ఇవన్నీ చూస్తున్నారంటే మాకు కూడా ఒక మహిళగా ఇంకా కోదాడు మంచి సేఫ్ టౌన్, సేఫ్ కాన్స్టిట్యున్సీ అవుతుందని నేను పూర్తి నమ్మకంతో ఉన్నా. మరి అందరు కూడా, మీరు విలేకరు మిత్రులు కూడా ఈ నంబర్ ఏదైతే ఇప్పుడు సిఐ గారు చెప్పారో దయచేసి అందరికీ ఇది పబ్లిసైజ్ చేయండి. ఇది ఎవరైతే కంప్లైంట్ చేస్తారో వారి వివరాలు బయట పెట్టకుండా, ఎవరైతే అఫెండర్స్ ఉంటారో, కల్ప్రిట్స్ ఉంటారో వాళ్ళని మాత్రం వాళ్ళ మీద చర్య తీసుకునేటట్టు పోలీసు సిబ్బంది కూడా చాలా క్లారిటీతో ఉన్నారు. కాబట్టి ఈ ఇన్ఫర్మేషను పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మన మున్సిపాలిటీ కమిషనర్ కానీ ఇవాళ సూర్యాపేట జిల్లాలోని కోదాడ సబ్ డివిజన్లో అది షీ టీమ్స్ డివిజన్ లెవెల్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి వచ్చేసి మన గవర్నీలు కోదాడ ఎమ్మెల్యే అట్లాగే లోకల్ కౌన్సిలర్స్, మహిళా కౌన్సిలర్స్, అట్లాగే చాలామంది ఇక్కడ లోకల్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు, అట్లాగే మన పోలీసు సిబ్బంది అందరూ కూడా వచ్చారు. సో ఇక్కడ బేసికలీగా షీ టీమ్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ కోదాడ ఏరియాలోనే ఇంతకుముందు మన దగ్గర షీ టీమ్స్ లేవు. మొన్ననే ఒకటి స్టార్ట్ చేసుకొని సూర్యాపేటలో ఫుల్ ఫ్లెజ్డ్గా ఫంక్షన్గా చేసాము. ఇక్కడ కూడా ఇప్పుడు కోదాడ సబ్ డివిజన్, పోలీస్ సబ్ డివిజన్ ఏరియాలోని కూడా ఇప్పుడు షీ టీమ్స్ వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి బేసికలీగా ఎక్కడైతే కాలేజెస్ దగ్గర, స్కూల్స్ దగ్గర ఎవరైతే బాయ్స్, మగ పిల్లలు, మన ఆడపిల్లల్ని వచ్చి ఈవ్ టీచింగ్ అని అట్లాంటి వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో దాన్ని అరికట్టడానికి, అట్లాగే స్కూల్స్కి, కాలేజెస్కి, హాస్టల్స్కి వెళ్ళి అక్కడ మన ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవేర్నెస్ చేయడానికి ఈ 2 పనులకి ముఖ్యంగా షీ టీమ్స్ ఇక్కడ పనిచేస్తాయి.
బేసికల్గా వీళ్ళు ఇన్కాగ్నిటో మోడ్లో ఉంటారు. అంటే ఎవరికి కూడా తెలియకుండా ఇది పోలీస్ వాళ్ళ ఎవరు ఉన్నారని అట్లా వాళ్ళు ఎక్కడ కూడా ఐడెంటిఫై కాకుండా సీక్రెట్గా ఎక్కడెక్కడో ప్లేసెస్లో ఉండి ఎక్కడైతే ఈ టీజింగ్ జరుగుతుందో దానికి సీక్రెట్గా వీడియో రికార్డింగ్ కానీ ఫొటోస్ కానీ అట్లాంటివి చేస్తారు. మొత్తం ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుని అట్లాంటి ఎవరైనా చేస్తే ఇందులో ఈ టీజింగ్ కానీ అట్లాంటి చర్యలు వాళ్ళు పాల్పడితే వాళ్ళ మీద చట్టం ప్రకారంగా నెక్స్ట్ శిక్ష పడేటట్టు అది కూడా 100% మీరు ఇన్షూర్ చేసుకుంటారు. సో నేను ఇక్కడ ప్రజలకి అందరికీ కూడా పోలీస్ మీద ముఖ్యంగా నమ్మకం పెట్టి మీకు అట్లాంటి ఈ టీజింగ్ కానీ అట్లాంటి వేరే ప్రాబ్లమ్స్కి కానీ ఎలాంటి కంప్లైంట్స్ ఉంటే దయచేసి మాకు ఇన్ఫార్మ్ చేయండి, అవి మేము కంట్రోల్ చేస్తాము. అట్లాగే మా తరఫు నుంచి కూడా డైరెక్ట్గా ఇప్పుడు ఇనిషియేటివ్ తీసుకొని అంతా కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నాము. చివరికి ఇది కోదాడ సబ్ డివిజన్లో అట్లాగే సూర్యాపేట జిల్లాలో మొత్తానికి కూడా మహిళా భద్రత 100% ఎన్ష్యూర్ చేసుకోవడానికి పూర్తిగా సిద్ధంగా. అంటే మహిళా సిబ్బంది రికమెండ్ చేస్తారు, విదేశీ సిబ్బంది మహిళా సిబ్బంది ఉంటారు, అలాగే మేల్ సిబ్బంది కూడా కూడా అట్లాంటి ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళని కూడా తీసుకుంటాం. మహిళలకి దీంట్లో ఎలాంటి కూడా ప్రాబ్లం 8712686056 ఇది నంబర్ ఉంది. దీనికి మీరు కంప్లైంట్ చేయవచ్చు. అట్లాగే 100 నంబర్ అందరికీ తెలుసు, ఈజీగా కూడా ఉంటుంది, దానికి కూడా మీరు కంప్లైంట్ చేయవచ్చు ఎవరైనా ఇట్లాంటి ప్రాబ్లం ఉంటే. మళ్ళీ నేను ఇక్కడ ఎమ్మెల్యే మేడంకి అట్లాగే అందరికీ సిబ్బంది వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ వచ్చి ఇది ఇనాగరేషన్ చేసినందుకు, అట్లాగే దీనికి అవేర్నెస్ కూడా మంచిగా పెరుగుతుందని ఈ దేశంలో వాళ్ళు ఇక్కడికి వచ్చారు. థ్యాంక్స్. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.